ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాముల గురించే వివిధ రాష్ట్రాల్లో స్కాములపై చర్చ. గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్కు పాల్పడిందని ఆంధ్రప్రదేశ్లో దాని మీద విచారణ జరపాలి అని చర్చ చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్లే ఓడిపోయింది అనేటువంటిది. లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం కూతురు కేసీఆర్ ఉండటంపై ఇక్కడ కూడా దాని ప్రభావం ఉంది మొన్న ఎలక్షన్లో అనేటువంటి చర్చ. మరి లిక్కర్ స్కామ్ చుట్టూ రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి, లిక్కర్ లాభాల బాటాలో రాజకీయ నాయకులు లిక్కర్ వ్యాపారం వైపు మళ్ళారా అనేదే చర్చలోకి వెళ్దాం. అందుకని ముందు వివరాలు చూద్దాం. ఏపీలో మద్యం స్కామ్ చుట్టూ హాట్ డిబేట్ నడుస్తోంది. రోజుకో కొత్త లెక్క తెరపైకొస్తోంది. ఏపీ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తిగా దిగదుడిపే అని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఏకంగా లోక్సభలోనే ప్రస్తావించడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గత 5 ఏళ్లలో ఏపీలో 99,000 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగితే అందులో 690 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ అని చెప్పారు. 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయన్నారు. ఇవెక్కడికెళ్లాయి, ఎవరి జేబుల్లోకి వెళ్లాయి, ఎటు మళ్లాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు రాయల ఆరోపిస్తున్నారు. సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారన్నారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిపై ఈడీ ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు మద్యం విధానమంతా కమిషన్ల కోసమే అన్నట్లుగా చేశారన్నారు. లోక్సభలో ఫినాన్స్ బిల్ పై జరిగిన చర్చలు ఈ నెల 24న శ్రీకృష్ణ దేవరాయలు ఈ హాట్ కామెంట్స్ చేశారు. You must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. The repercussions are seen in the parliament. There's a MP in the Rajya Sabha who has resigned from his post before his term has ended, even though he has 3.5 years of term, 4 years of term left. Even then, he has resigned and said, "I'm quitting politics." It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. అటు శ్రీకృష్ణ దేవరాయలు కామెంట్స్ పై వైసీపీ ఘాటుగా రియాక్ట్ అయింది. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారని కౌంటర్ వేశారు. ప్రతి చోట బెదిరించి కమిషన్లు, లంచాలు తీసుకుంటున్నారన్నారు. దీంతో ఏది నిజం, ఎవరు చెప్పింది కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. అటు తమిళనాడులోనూ 1,000 కోట్ల లిక్కర్ స్కామ్ చుట్టూ మ్యాటర్ హీట్ ఎక్కుతోంది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ను అడ్డు పెట్టుకుని స్టాలిన్ 1,000 కోట్ల లిక్కర్ స్కామ్ కు పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. దీని నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకే డీలిమిటేషన్ మీటింగ్ డ్రామాలు నడుస్తున్నాయంటున్నారు. సో ఏ రాష్ట్రం చూసినా లిక్కర్ చుట్టూనే మ్యాటర్ హీట్ ఎక్కుతోంది.